ఇవాటి మన టాపిక్ ఎక్స్‌ప్రెస్ టు ఇంప్రెస్. అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. అంటే మనం ఎక్స్‌ప్రెస్ చేయకపోతేనో లేదా మాట్లాడకపోతేనో ఏ పని కాదు అని ఈ మాటకు అర్థం. మరి అమ్మని అన్నం పెట్టనప్పుడు ఇంకా మనల్ని ఒకరు ఇష్టపడాలంటే, ఒకరు ప్రేమించాలంటే, వారికి మనం కావాలి అనుకోవాలంటే ఖచ్చితంగా వారిని మనం ఇంప్రెస్ చేయాల్సిందే. ఆ ఇంప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఎక్స్‌ప్రెస్ కావాల్సిందే అంటున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ప్రదీప్ గారు. మరి అది ఎలాగో దానివల్ల మనకి ఏమొస్తుందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రదీప్ గారు, కార్యక్రమానికి స్వాగతం. అలాగే మనతో పాటు కొంతమంది పార్టిసిపేట్ చేయడానికి ఏఎంఎస్ ఆంధ్ర మహిళా సభ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. ప్రదీప్ గారు, ఏం చేయాలి ఇంప్రెస్ చేయాలంటే, ఎక్స్‌ప్రెస్ చేయాలంటున్నారు, ఎలా? అంటే మనలో చాలామంది భావాలను మన మనసులో పెట్టేసుకుంటాం. పక్కవాడు తెలియదు నాకు ఎప్పుడూ వచ్చిందే ఐడియా అని అనుకుంటాం మన గ్రూప్లోనే. అలాగే చాలా భావాలు మన ఆలోచనలు మనలో ఉండిపోతాయి అన్నమాట. ఆలోచనలు మీలోనే ఉండిపోతే అవి మీలోనే మిగిలిపోతాయి. ఒకసారి బయటికి చెప్తే కనీసం పక్కవాళ్ళు మనకి చేస్తారు. ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్తో మొదలెడతాను. రేపటి నుంచి నేను సిగరెట్ మానేస్తాను అని నేను మీకు చెప్పాను అనుకోండి. మొన్నటి పొద్దున్న నేను సిగరెట్ అంటిస్తుండే మీరు అరే నిన్నే చెప్పావు కదరా అని మీరు అంటారు. నేను ఆ మాటే చెప్పకపోతే అది నాతోనే ఉండిపోతుంది కదా. ఒక ఉదాహరణ చెప్తాను. నేను మా చాలా చిన్నప్పుడు ఇప్పుడున్నంతగా తండ్రి కొడుకుల సంబంధాలు అప్పుడు ఉండేవి కావు, ప్రేమలు ఉండేవి. కాకపోతే కొంచెం డిస్టెన్స్ ఉండేది ఫాదర్ అండ్ సన్కి. నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను రూమ్లోకి. ఎందుకు అంటే నాగార్జున సాగర్ పిక్నిక్ వెళ్ళాలి మేమంతా ఫ్రెండ్స్. అప్పట్లో 25 రూపాయలు పిక్నిక్, 25 రూపీస్ అంటే పెద్ద మనీ. నెలకి 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారు మాకు పర్ మంత్ పాకెట్ మనీ. అందులో ₹2.75 సైకిల్ స్టాండ్కి ఖర్చు పెట్టి మిగతావి మాకు ఇష్టం వచ్చినట్టు జిషమ్మనామని పండగ చేసుకునేవాడు అన్నమాట. అప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళా, ఆయన పేపర్ చదువుతున్నారు, నేను వెనకాల నుంచున్నాను. అట్లా ఒకసారి మధ్యలో వెనక్కి తిరిగి చూశారు. ఏంట్రా అన్నారు. ఏం లేదన్నా. మళ్ళీ ఆయన పేపర్ చదువుతున్నాను. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇలా చూశారు, కనుబొమ్మలు ఎగరేశారు. ఏంట్రా అని. ఏం లేదన్నా. ఆయన లేచి ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను కాలేజ్కి వెళ్ళి ఏం చెప్పానంటే మా ఫ్రెండ్స్కి, మా నాన్న టైగర్ రా నాకు డబ్బులు ఇవ్వలేదు, నేను రావట్లేదు మీతో అన్న, నేను వెళ్ళలేకపోయాను. తప్పు మా ఫాదర్దే నాదే. అసలు నేను అడగలేదు కదా. నేను ఎక్స్ప్రెస్ చేసి అడిగితే ఆయన ఎస్ అనొచ్చు, నో అనొచ్చు, లేదా 25 కాదురా 10 రూపాయలు ఇస్తా అనొచ్చు, లేదా ఈ నెల కాదు వచ్చే నెల, ఏదైనా ఆప్షన్ ఉంటుంది. సో సిమిలర్లీ బాయ్స్ అండ్ గర్ల్స్, సిమిలర్లీ ఆఫీసర్ దగ్గర. సో కమ్యూనికేషన్ అనగానే మనం ఎవరెవరిని ఇంప్రెస్ చేయాలి? ఫస్ట్ నీకు నువ్వు ఇంప్రెస్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకుంటే కానీ ఇంప్రెస్ చేయలేవు. నా ఎక్స్ప్రెషన్ ఏంటి, నాకేం కావాలి, నాతో సెల్ఫ్ టాక్ చేసుకోవాలి ఫస్ట్ మనం అందరూ ఏంటంటే TDC అంటారు యాక్చువల్గా, థింకింగ్, డూయింగ్, కమ్యూనికేటింగ్. ఈ మూడిటికి 1/3 మన టైం చేయాలి. థింకింగ్ అనే డైమెన్షన్లో లేదు కదా మనకి. దూకటం, చెయ్యటం, వాగటం, కమ్యూనికేట్ చేయడం తప్ప థింకింగ్ డైమెన్షన్ ఉండదు అక్కడ. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ ఎవరిని చేయాలంటే, ఇంప్రెస్ ఎవరిని చేయాలంటే నన్ను నేను ఇంప్రెస్ చేసుకోవాలి. అంటే నాతో నేను మాట్లాడుకోవాలి. రేపు నేను చేయాల్సిన పనులు ఏంటి, మనం ఇంకా ఏం చేయొచ్చు, నాలో నాకు మార్పులు ఏంటి. ఎప్పుడో ఒకసారి రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు కనీసం మన మంచం మీద పడుకుని నిద్రలోకి వెళ్లే ముందర మనకంటూ ఉన్న వ్యక్తిగతమైన సెల్ ఫోన్ రింగులు, బెల్లు లేకుండా ఉన్న టైం ఉంటుంది కదా రాత్రిపూట. ఆ 10 నిమిషాలైనా హౌ డూ ఐ చేంజ్ మై సెల్ఫ్ అని మనం చేసుకోవాలి ఫస్ట్. సో కమ్యూనికేట్ విత్ యువర్ సెల్ఫ్. సెకండ్, కమ్యూనికేట్ విత్ అదర్స్. ఒక పర్సన్ అంటే ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్. నేను అమ్ముతున్నాను, ఇతను కొంటున్నాడు, ఇద్దరు మాట్లాడుతాం. మా నాన్నగారు, నేను సన్ను వెళ్ళి 500 రూపాయలు అడుగుతున్నాను, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. కాలేజ్ స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి లెక్చరర్ని నా డౌట్ అడుగుతున్నాను, ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇట్లా 1-to-1 రిలేషన్ ఉన్న ఏ ట్రాన్సాక్షన్ అయినా ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్లో ఎక్స్ప్రెసింగ్ కమ్యూనికేషన్ విత్ అదర్స్. థర్డ్ స్టెప్, కమ్యూనికేషన్ విత్ మెనీ. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక గ్రూప్కి చేస్తున్నాం, ఒక పాట 10 మందికి చేస్తున్నాం. ఇప్పుడు మీరు 12 మంది ఈయన ప్రేక్షకులు ఉన్నారు, మీ అందరికీ నేను చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్, కమ్యూనికేషన్ విత్ లార్జ్. పబ్లిక్ స్పీకింగ్. 3 దగ్గర నుంచి 30,000 మంది దాకా నేను మాట్లాడాను స్టేజ్ ఎక్కి. వాళ్ళని ఎలా చేయాలి? అంతమందితో మాట్లాడుతున్నప్పుడు కూడా మొత్తం పబ్లిక్ని మన కంట్రోల్లో పెట్టుకుని మనం ఎలా గ్రిప్తో మాట్లాడగలగాలి ఈజ్ పబ్లిక్ స్పీకింగ్. సో టు ఎక్స్ప్రెస్ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్. ఫర్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ డన్ ట్వైస్. ప్రతిదీ 2 సార్లు జరగబడుతుంది. ఒకటి మెంటల్లీ, రెండోది ఫిజికల్గా. ఒకసారి అద్దం ముందు నుంచి మనం చెప్పదలుచుకుంది మనమే మాట్లాడేసుకుందాం అనుకో. 2 నిమిషాలు 2 నిమిషాలే కదా నేను మాట్లాడచ్చు. 3 నిమిషాలు అద్దం ముందు నుంచి నాకు నేను మాట్లాడుకున్నాను అనుకో, మీరు ఇంప్రెస్ చేయొచ్చు అదర్. సో ఫస్ట్ ఎవరితో అయినా ఏదైనా చెప్పాలి ఇంపార్టెంట్ ఐటమ్ అంటే ఫస్ట్ అద్దం ముందు నుంచి మనం ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుని దాని మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి. ప్రదీప్ గారు, ఒక 2 ప్రశ్నలు. ఎక్స్ప్రెషన్తోనే ఆగిపోతే ఏమవుతుంది? ఇంప్రెస్ చేయాలా? ఒకటి రైట్, ఇంప్రెషనే అంత అవసరం అయితే మరి ఆ ఎక్స్ప్రెషన్లో ఏమైనా మార్పులు చేసుకోవాలంటారు? ఫస్ట్ ఇంప్రెస్ చేయాలమ్మా. నీలో సిన్సియారిటీ లేకపోతే నేను ఎందుకు నువ్వు అడిగే ప్రశ్న జవాబు చెప్పాలి?
అరే ఇతను నిజంగా అడుగుతున్నాడు, ఈ ప్రశ్న వల్ల నలుగురికి లాభం అవుతుంది అనేది ఉంటే నేను చెప్పాలి కదా. అలాగే నీ ప్రోడక్ట్ ఎందుకు కొనాలి, నిన్నే ఎందుకు తీసుకోవాలి, నీ కచేరీ ఎందుకు చేయాలి, నువ్వు చెప్పింది ఎందుకు వినాలి, నాకు వేరే పనులు లేవా. సో ఫస్ట్ ఇంప్రెస్ చేయాలి, ఓకే రైట్, చేసి తీరాలి. ఫస్ట్ ప్రతి వ్యక్తికి మొదటి 60 సెకండ్లు క్రూషియల్ ఇన్ ఎనీ మీటింగ్. 60 seconds యూ నీడ్ టు గ్రాప్ ద అటెన్షన్ ఆఫ్ ఎవ్రీ వన్. ఉదాహరణకి ఒక పబ్లిక్ స్పీకింగ్ ఉంది అనుకుందాం. పబ్లిక్ స్పీకింగ్ ఉంటే మన నమస్కారం, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ బాగుంది, కానీ యాక్చువల్గా ఈరోజు సమాజం పాడైపోయింది, ప్రతి వాళ్ళు సమాజాన్ని బాగు చేయాలి అంటే నేను ఇంప్రెస్ చేయలేను కదా. అవును, నేను మైక్ తీసుకుని నేను సభకు నమస్కారం అని కూడా అనకుండా, అస్థిమూల పంజరాలు వార్తరావ మందిరాలు కూడులేని లోకమిది, గుండె లోతు తాపమిది, ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి, ఏ విజ్ఞాన ప్రకాశకు ప్రకృతి అని బాలగంగాధర్ తిలక్ 60 ఏళ్ల క్రితం అన్న. మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతికేనా సందులలో పందుల వలె, వెనక దగ ముందు దగ కుడి ఎడమల దగ దగ అని శ్రీశ్రీ అన్న. మన దైనందిక జీవితంలో ఏం మార్పు రాలేదు. ఈ కొటేషన్ చెప్పవల్ల పక్కవాడితో మాట్లాడుతున్నవాడు, వాచ్ చూసుకుంటున్నవాడు, ఆవలిస్తున్నవాడు, సెల్ ఫోన్లో SMS చెక్ చేసుకున్నవాడు, వీడు ఏం చెప్తున్నాడు రా అని ఫస్ట్ నన్ను సంబరంగా చూస్తాడు. కరెక్ట్. వీడు చెప్పిన మాటకి తర్వాత చెప్పబోయే విషయానికి ఏముంటుందా అని ఆలోచిస్తాడు. నేను చెప్పేది ఏంటంటే అనగానే ఆసక్తిగా వింటాడు, అట్రాక్ట్ చేస్తాను. నా కస్టమర్స్ కదా. ఇప్పుడు నేను ఇక్కడ సప్లయర్, నేను ఇక్కడ ప్రోడక్ట్, నేను ఇక్కడ సేల్స్మెన్, మీరందరూ నా కస్టమర్స్. మిమ్మల్ని ఇంప్రెస్ చేయకపోతే ఎలా. కరెక్ట్. హోటల్ వాడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు, హౌ ఇస్ ద ఫుడ్ సార్, హౌ ఇస్ ద సర్వీస్ సార్ అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు కదా. మరి మనం ఎవరి దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, మనం ఎలా మాట్లాడాం, బాగా మాట్లాడామా లేదా, నేను మాట్లాడితే మీకు ఏమైనా హర్ట్ అయిందా అని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇంత పెద్ద పెద్ద మాటలొద్దు, సేల్స్ వద్దు. మీ మదర్ ప్రతిరోజు మీకు అన్నం వండి పెడతారు, టిఫిన్ వండి పెడతారు, కాలేజ్కి మీరు అందరూ బాక్సులు తీసుకొస్తారు. ఒక్కరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి ఇవాళ వంకాయ కూర చాలా బాగుందమ్మా, ఐ లవ్ యూ అని చెప్తామా? చెప్పం. ఉప్పు ఎక్కువైన రోజు మాత్రం చెప్తాం. అప్పుడు ఖచ్చితంగా చెప్తాం. మనం కంప్లైంట్ అయితే చెప్తాం. సో హౌ డూ యూ ఇంప్రెస్ పీపుల్? నా బిడ్డకి ఇది నచ్చింది అనే విషయం ఆవిడ కమ్యూనికేట్ అవ్వాలి కదా మీ మనసులో అనేది. సో ఫర్ ఎనీ కమ్యూనికేషన్ ఫస్ట్ 60 seconds ఈజ్ ద కీ. అందుకే మీరు చూస్తే టెలివిజన్లో వచ్చే ఏ అడ్వర్టైజ్మెంట్ కూడా 60 సెకండ్ల కంటే మించి ఉండదు. ఎందుకంటే యావరేజ్ అటెన్షన్ స్పాన్ ఆఫ్ ఎనీ వన్ ఫస్ట్ 60 seconds ఉంటుంది. ఆ 60 secondsలో నేను కనుక అవతల వాడిని ఇంప్రెస్ చేస్తేనే, నేను 6 గంటలు మాట్లాడినా, 6 గంటలు మాట్లాడినా, లేకపోతే 6 నిమిషాలు మాట్లాడినా అవతల వాడు వింటాడు. అది నేను వినలేకపోతే వాడు మెల్లగా అక్కడి నుంచి ఫోన్ రాకపోయినా హలో హలో అంటూ బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాడు. మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ అక్షిత సార్. మీరు మనలో మనం ప్రిపేర్ కావాలి ముందు అని చెప్పారు సార్. మళ్ళీ తర్వాత స్టేజ్ పైకి వెళ్ళగానే మన ఎక్స్ప్రెషన్స్ మొత్తం హైడ్ అయిపోతాయి సార్. ఎందుకు సార్? దీనికి ఏమన్నా చేయాలి మనం? ఒకటమ్మా, స్టేజ్ ఫియరు, నలుగురిలో సభా పెరుగుతనం ఉండేది అది నీ ఒక్కదానికే కాదమ్మా. 90% మంది ప్రేక్షకులకి, ఈవెన్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం ఉన్న నాలాంటి వాళ్ళకు కూడా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఈరోజు ఎలా జరుగుతుంది ఈ నాటకం కానీ, ఈ ఈవెంట్ కానీ, ఈ స్పీచ్ కానీ అని టెన్షన్ ఉంటుంది. సో టెన్షన్ పట్టడం అనేది మనం బాగా చెయ్యాలి అనే ఒక తలంపులోంచి పుట్టుకొచ్చిన ఒక ఫ్రెండ్. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఎక్కువగా ఆలోచించి ఆ ఫ్రెండ్ని మనం శత్రువు కింద చేసుకుంటున్నాం. నెంబర్ 2, స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ ఎప్పుడు పోతుందమ్మా? 100 పుస్తకాలు చదివితే పోదమ్మా. స్టేజ్ మీద మాట్లాడటం మొదలెడితేనే స్టేజ్ ఫియర్ పోతుంది కదా. చిన్న చిన్న ఆపర్చునిటీస్ తీసుకోవాలి. నలుగురు మధ్యలో ఉంటే వీళ్ళందరినీ మీ సందులో వినాయక చవితి 10 రోజు యాంకరింగ్ చేయి, నీ స్టేజ్ ఫియర్ పోతుంది. మీ ఇంట్లో పెళ్లిలో ఎక్కడో ఒకటి అంతాక్షరి ఆడిచ్చు, నీ స్టేజ్ ఫియర్ పోతుంది. వీ నీడ్ టు గ్రాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. నెంబర్ 3, ప్రిపరేషన్ అయినప్పుడు స్టేజ్ ఫియర్ ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, అద్దం ముందు నుంచుని నమస్కారం ప్రేక్షకులందరికీ, ఈరోజు నా టాపిక్ విద్యార్థులు క్రమశిక్షణ అని మాట్లాడు తలుపేసుకుని. స్టేజ్ ఫియర్. సెల్ ఫోన్లో రికార్డ్ ఫెసిలిటీ ఉంది, రికార్డ్ చేసుకో, ఎక్కడ తడబడుతున్నానో తెలుసుకో. నీ భాష ఉచ్చారణ వెజ్ పెప్ అంటారు, బాడీ లాంగ్వేజ్. వి ఫర్ వాయిస్ మాడ్యులేషన్, ఈ ఫర్ ఎంఫసిస్, జీ ఫర్ జెస్చర్స్, పీ ఫర్ పోస్చర్, అండ్ ఈ ఫర్ ఐ కాంటాక్ట్, అండ్ పీ ఫర్ పాజ్. ఈ 6 మనం గుర్తులో పెట్టుకుంటే ఏ స్పీచ్ అయినా ఇవ్వచ్చు. నా వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, నేను ఎంఫసిస్, ఉదాహరణకి ఎంఫసిస్ కరెక్ట్గా ఇంప్రెస్ చేయాలంటే అవతల వాడిని ఎంఫసిస్ ఉంటుంది. నీ పేరేమన్నా అక్షిత, నేను అక్షిత ఇద్దరం కలిసి బజార్కి వెళ్ళి ఈరోజు కూరగాయలు తెచ్చాం, ఈ లైన్ ఉంది అనుకుందాం. అక్షిత ఎవరు వెళ్ళారు అని నువ్వు క్వశ్చన్ వేస్తే నేను అక్షిత వెళ్ళాం, నేను మీద ఎంఫసిస్ వస్తుంది. ఎవరెవరు వెళ్ళారు? నేను అక్షిత వెళ్ళాం. నువ్వు ఎవరితో వెళ్ళావు? పృథ్వీతో వెళ్ళావు కాదు, నేను అక్షిత వెళ్ళాం, అక్షిత మీద ఎంఫసిస్ వస్తుంది. అలా మనం చెప్పే భావం ఒక్కొక్క పదం మీద మనం చేసినప్పుడు మారిపోతాం. అలాగే మీరు నుంచునేది పోస్చర్, ఐ కాంటాక్ట్. ఇంతమంది ప్రేక్షకులు ఉన్నాయి ఇక్కడ, ఆ అమ్మాయి దగ్గర ఈ అమ్మాయి దాకా నేను అందరినీ చూసి మాట్లాడగలుగుతున్నాను లేదా, నా ఐ కాంటాక్ట్. పాజ్, మాటకి మధ్య ఎంత స్పేస్ ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఎక్కువసేపు అయిపోతుంది, తక్కువ ఇవ్వకుండా మాట్లాడితే లొల్లడం అవతలవాడికి అర్థం కాదు. ఎక్కడెక్కడ పాజ్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ ఏంటంటే సైంటిఫిక్ రీజనింగ్ తోటి మనకు వస్తాయి. కానీ ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలమ్మా.
అది చాలా ఈజీ. మనకేం కావాలో మనకి తెలిస్తే అవతల వాళ్ళకి చెప్పగలుగుతాం కదా. నాకేం కావాలో నాకు తెలియదు అనుకోండి, మా ఊరి టికెట్ ఇవ్వండి అంటే ఏ ఊరికంటే ఏదో ఊరికండి అంటాను కదా. హైదరాబాద్ టికెట్ ఇవ్వండి, విజయవాడ టికెట్ ఇవ్వండి, కరీంనగర్ టికెట్ ఇవ్వండి, తిరుపతి టికెట్ ఇవ్వండి అంటే అవతల బుకింగ్ క్లర్క్ టికెట్ ఇస్తాడు. ఏదోనండి ఏదో ఊరండి నాకే తెలియదండి ఊరి టికెట్ ఇవ్వండి అంటే ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు కదా. యూ షుడ్ నో వాట్ యూ వాంట్ ఫస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ అను సార్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఏఎంఎస్ కాలేజ్ సార్. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడం అంటే సార్, ఇప్పుడు కొన్ని స్కూల్స్లో తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది సార్. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పిల్లలు అంటే వాళ్ళు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలరు. తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే మేము ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారో, తప్పుగా ఉంటే నవ్వుతారేమో అని ఒక భయం మాత్రం వాళ్ళకు ఉంటుంది సార్. ఒకవేళ వాళ్ళకి నిజంగా మనసులో ఆ భయాన్ని తీయాలంటే ఏం చేయాలి సార్ వాళ్ళు? ఒకటమ్మా నేను చెప్తాను, భాష కేవలం భావ ప్రకటనగా మాత్రమే చాలా సందర్భాల్లో పనికొస్తుంది. భాషే ప్రాతిపదిక మీద చేసే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఒక ఐటీ కంపెనీ ఉంది, లేదా ఒక బీపీఓ కంపెనీ ఉంది. నీ కస్టమర్ ఎవరో యూరోప్ నుంచో లేకపోతే యూకే నుంచి యూఎస్ నుంచో కాల్ చేశారనుకుందాం. అప్పుడు ఆ భాష అనేది ఇంపార్టెంట్ అవుతుంది అక్కడ. సో ఆ భాష మనం ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఉందో ఆ ఉద్యోగాలు వదిలేసి తక్కిన వాటికి ఏముంటుంది అంటే అక్కడ భావ ప్రకటన ఇంపార్టెంట్. ఉదాహరణకి నేనున్నావు నా దగ్గర, నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలవడానికి నువ్వు వచ్చావు. సార్ ఐ వుడ్ లైక్ టు కాల్ యూ సార్ అని చెప్పి నువ్వు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడింది దానికంటే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని చెప్తే నాకు ఆనందం కలుగుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. నేను ఒక్క నిమిషం నీ పాయింట్కి వస్తున్నాను నేను. సెకండ్ ఏంటంటే, ఇంగ్లీష్ ఏమన్నా పెద్ద ఆకాశం మీద ఉన్న కోత? అంత కష్టమైన విషయమా? ఏం కాదమ్మా, అస్సలు కాదు. నేర్చుకోవాలంటే అసలు వయసు కాదు, మనసు కాదు, ఏది కూడా మన ఆపలేదు. ఏ భాషనైనా, ఏ కొత్త సాంప్రదాయానైనా, కొత్త విషయాన్ని నేర్చుకోవడం. ఇంగ్లీష్ నేర్చుకోవడం 30 రోజుల్లో ఇంగ్లీష్ అంటాను, నేనైతే 3 రోజుల్లో నేర్పించగలుగుతాను. ఎలా నేర్పిస్తాం అంటే ఫస్ట్ స్టెప్ చెప్తాను. మనలో చాలామంది తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఆలోచన తెలుగులో ఉన్నప్పుడు మనసు కమ్యూనికేషన్ ఏంటి? నా మనసులో ఉన్న మాట నా మెదడు చేరి నా నోటి ద్వారా బయటకు వచ్చి మీ చెవుల నుంచి, మీ మెదడు నుంచి మీ మనసుకి అదే భావంతో వెళ్ళటం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. వాట్ ఈజ్ ఇంటెంటెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టూడ్. నేను చెప్పదలుచుకుంది స్పష్టంగా మీకు అర్థమైందా లేదా, ఇదే కమ్యూనికేషన్ కదా. ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఇంగ్లీష్ ఏం పెద్ద అంత కష్టమైన విషయం ఏం కాదు, అస్సలు కాదు. నీకు నేర్చుకోవాలన్న విషయం ఉంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవచ్చు? నువ్వు ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలెట్టాలి. వాట్ క్వశ్చన్ షుడ్ ఐ ఆస్క్ దిస్ సార్ అన్నామంటే ద క్వశ్చన్ రోల్స్ అవుట్ ఇన్ ఇంగ్లీష్. నేను ఏం క్వశ్చన్ అడగాలి అని అన్నామంటే తెలుగే భాష బయటకు వస్తుంది. ఆలోచన ఇంగ్లీష్లో చేసినప్పుడు మెదడు ఇంగ్లీష్ని ప్రాసెస్ చేసి దాన్ని వర్డ్ వొకాబులరీ కింద కన్వర్ట్ చేసి మౌత్ నుంచి కూడా నీకు ఇంగ్లీష్ వొకాబులరీ మాత్రమే వస్తుంది. ఇక్కడ తెలుగులో ఉంటే ఇక్కడ కష్టమైపోతుంది. నువ్వు ప్రయత్నం ఎంత చేస్తున్నావు చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడడానికి? ప్రయత్నమే చేయవు కదా. ఎప్పుడు ప్రయత్నం చేయాలి? నువ్వు తెలుగు పేపర్లు చదవద్దు, ఓ 3 నెలల పాటు ఇంగ్లీష్ పేపర్లే చదువు. తెలుగు ఛానల్ చూడొద్దు, 3 నెలల పాటు కేవలం ఇంగ్లీష్ ఛానల్సే చూడు. ఎవడు ఏమనుకున్నా ఇంగ్లీష్లోనే మాట్లాడు. మీ అమ్మగారికి ఇంగ్లీష్ రాకపోయినా ఆవిడతో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడు. ఎవ్రీడే 3 న్యూ వర్డ్స్ నేర్చుకో, గ్రామర్ నేర్చుకో, పక్కవాడిని అబ్జర్వ్ చేయి, వాడు వొకాబులరీ ఏంటని నేర్చుకో. ఇట్ ఈజ్ ఈజీ. నాకు 24 సంవత్సరం వచ్చిందాక నేను ఎన్నో డిబేట్లు, 3 సినిమాల్లో హీరోలు, ఇన్ని అవార్డులు, బోల్డ్ అన్ని జీవితంలో ఎన్నో సాధించాను. కానీ అన్నీ తెలుగులోనే. ఇంగ్లీష్ మీడియంలో చదివినా తెలుగులోనే మొత్తం ఉండేది. 24th year ఐ సీన్ సంబడి, ఒక ఆయన సునీల్ కుమార్ అని ఒక ఆయన చూసి జేసీస్ అనే ఆర్గనైజేషన్లో ద వే యూ వాస్ టాకింగ్, నేను అనుకున్న వై కాంట్ ఐ బీ లైక్ హిమ్ ఈజ్ ద క్వశ్చన్. వై కాంట్ ఐ బీ లైక్ హిమ్? ఎస్, టుడే ఐఎమ్ ఎట్ పార్ విత్ హిమ్. ఆయన నా గురువు అయినా కానీ నేను గర్వంగా చెప్తున్నా అన్నమాట. ఆయన ఎంత బాగా మాట్లాడతారో నేను కూడా అంత బాగా మాట్లాడగలను. 8 గంటలు 10 గంటలు పుస్తకాలు రాయగలను. నేను ఐ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ది ఎర్త్. అంటే నేనేమంటా అంటే ఇట్స్ ఓన్లీ ఏ లిమిటింగ్ బిలీఫ్. మన మైండ్ సెట్ నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే తడబడతాను, స్టేజ్ ఎక్కితే తడబడతాను అని చెప్పి మన లిమిటింగ్ బిలీఫ్ని తీసవతలు పారేస్తే ఏముందమ్మా? స్కై ఈజ్ ద లిమిట్. రైట్. నెక్స్ట్ టైం. మై నేమ్ ఇస్ గౌతమి. ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే వే ఆఫ్ అపీరియన్స్ కూడా ఇంపార్టెంటా? గౌతమి, వే ఆఫ్ అపీరెన్స్ ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎట్లా అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే. ఉదాహరణ, నేను ఇక్కడికి వస్తున్నాను, ఒక ట్రైనర్ కింద నేను వచ్చాను. ఈ బ్లేజర్ నా దగ్గర లేకపోతే, స్పీకర్ లేకపోతే, మామూలు షర్టు ప్యాంటుతో ఉంటే నేను ఇంప్రెస్ చేయలేనేమో అని కోట్ వేసుకుంటాం మనం. లేదా బయటికి వెళ్తాను, నీట్గా అపీరెన్స్ ఉంటాం. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు అది ఇంపార్టెంట్ కదా. ఎంత నీట్గా నువ్వు ఉన్నావు, ఎంత అందరికీ నచ్చావన్నదే అంతవరకు ఇంప్రెషన్. కానీ నేనేం చెప్తా అంటే, నువ్వు అది మొదలెట్టిన తర్వాత, నీ మనసులో భావాలు చెప్పడం మొదలెట్టిన తర్వాత, నువ్వు ఏ బట్టలు వేసుకొచ్చావు, నీకు ఇంగ్లీష్ వచ్చా రాదా, నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చావు, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నువ్వు డబ్బులు ఉన్నదాని లేదా, ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అరే భలే మాట్లాడుతోందిరా ఈ అమ్మాయి, భలే పాడుతోందిరా ఈ అమ్మాయి, అరే ఇంత చక్కగా కళ్ళు తోని భావాలు పలికిస్తోంది యాక్ట్రెస్
అని మనం ఊరికే వాళ్ళ ప్రతిభను చూస్తాం తప్ప వాళ్ళు కనిపించేది చూడం. సో ఐఎమ్ జస్ట్ సెయింగ్ బాడీ లాంగ్వేజ్ అండ్ అటైర్, మీరు చెప్పిన అటైర్ అంటారు దాన్ని, కాస్ట్యూమ్స్ అటైరు, అది ఇంపార్టెంట్. ఏ డ్రెస్ వేసుకున్నాం కానీ అదే ఇంపార్టెంట్ కాదమ్మా, అదే ఇంపార్టెంట్ కాదు. అదే ఇంపార్టెంట్ అయితే రోజు పొద్దున 6 నుంచి 7 వరకు ఎంతమంది స్వామీజీలు కాషాయ వస్త్రాలు ధరించి ఎంత అమూల్యమైన విషయాలు మన అందరికీ చెప్తున్నారు. ఓకే, అది ఇంపార్టెంట్ కాదు. అలాగే అట్ ది సేమ్ టైం అది ఇంపార్టెంట్. ఎప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంది. నువ్వు రేపు ఐటీ కంపెనీలోకి పనిచేస్తావు, నువ్వు జీన్స్ ప్యాంట్ వేసుకుని టీ షర్ట్ వేసుకుని వెళ్ళలేవు కదా, ఎక్సెప్ట్ ఆన్ ఏ ఫ్రైడే. మిగతా 5 days నువ్వు ఫార్మల్ డ్రెస్ వేసుకునే వెళ్ళాలి. ఒక కంపెనీ ఉంది, ఒక మేనేజ్మెంట్ సెమినార్ అవుతుంది, ఈ డ్రెస్ కోడ్ సూట్ అన్నాడు అనుకో, ఐ కెనాట్ గో ఇన్ ఏ టీ షర్ట్. అట్లాంటప్పుడు ఇట్స్ గుడ్. అదర్వైజ్ ఐఎమ్ సేయింగ్ ట్రై టు ఇంప్రెస్ పీపుల్ విత్ యువర్ క్యారెక్టర్, విత్ యువర్ కల్చర్, విత్ యువర్ కమ్యూనికేషన్. మనం చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా ఫ్రీగా మాట్లాడతాం సార్. అండ్ అట్ ద సేమ్ టైం మనం మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది, తడబడుతూ ఉంటాము. మళ్ళీ ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మాట్లాడగలుగుతావా లేదా అన్న డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఆ డిసప్పాయింట్మెంట్ లేకుండా మనకి ఇంకా ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం మనం. అయ్యో వీళ్ళు ఇలా అన్నారు, మళ్ళీ నేను వెళ్ళి మాట్లాడితే మళ్ళీ అందరూ అలానే అనుకుంటారేమో అన్న భయం ఉంటుంది. అలాంటిది అసలు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రపంచం మొత్తానికి మన జీవితానికి ఎవరు హీరోయిన్? నువ్వే కదా. మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ యాక్టర్స్ కదా. కథ నీ మీద ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ యాక్టర్స్. నేను హీరో, మా నాన్నగారు సపోర్టింగ్ యాక్టర్, మా మదర్ సపోర్టింగ్ యాక్ట్రెస్, నా వైఫ్ సపోర్టింగ్ యాక్ట్రెస్, నా పిల్లలు సపోర్టింగ్ యాక్టర్, అందరూ సపోర్టింగ్ యాక్టర్. మీరు సినిమాలో కూడా హీరో? నేను సినిమాలో కూడా హీరో, లైఫ్లో కూడా హీరో. అంటే నా జీవితాన్ని నేనే హీరో, నేనే గొప్ప అని నేను చెప్పట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ప్రత్యూష, పక్క వాళ్ళ సలహాలని వినాలి కానీ వాటి మీద యూ డోంట్ గెట్ క్యారీడ్ అవే బై దెమ్. ఎందుకంటే నీ జీవితం నీకు తెలుసు. కారు నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, ఈత నువ్వు కొడుతున్నావు, నీ స్వాట్ తెలుసు కదా, నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెసెస్ ఏంటి, నీ ఆపర్చునిటీస్, నీ థ్రెడ్స్ ఏంటి, నీ మైండ్లో ఎలా ఉంది, నీ జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, నీ గోల్ ఏంటి, నీకు తెలుస్తాయి కానీ పక్క వాళ్ళకి తెలియదు. కాబట్టి నాకున్న ఆప్షన్స్ నువ్వు సలహా తీసుకోదలుచుకుంటే నీకంటే యోగ్యులు, నీకు రియల్గా ఫ్రెండ్ అనిపించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళతోటి 1-to-1 వెళ్ళి నాకున్న ఆప్షన్స్ ఈ 3, ఈ కారు కొంటాను, ఈ సైకిల్ కొంటాను, ఈ స్కూటర్ కొనచ్చు, ఏం చేయమంటావు ప్రస్తుత పరిస్థితుల్లో అని ఎవరో ఒకళ్ళని అడిగి, ఆ అడిగిన తర్వాత కూడా ఆ సలహా నీకు నచ్చితేనే నువ్వు ఆచరించు, లేకపోతే ఆచరించద్దు. ఎందుకంటే చెప్తాను నేను, మన జీవితానికి నేను ఇందాక చెప్పినట్టు ప్రధాన పాత్ర మనమే వహిస్తున్నాము. నష్టం వచ్చినా నాదే. నంది అవార్డు నేను 12 నంది అవార్డులు తీసుకున్నా నేనే లీడరు. నాకు కోట్ల రూపాయలు నష్టం వచ్చినా నేనే లీడరు. ఇది నా జీవితం. ఇప్పుడు ఈ క్షణం ఇక్కడ ఉండాలన్న నిర్ణయం నేను తీసుకున్నాను కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. మా ఆవిడ నిర్ణయం తీసుకుని వెళ్ళండి అంటే ఇట్లా మొహం చిట్లించుకుని ఇక్కడ ఉండేవాడిని ఏమో తెలియదు కదా. సో డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ఎనీ వన్. యూ నీడ్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఇంప్రెస్ యువర్ టార్గెట్. ఇక చివరిగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఈ ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్ టాపిక్ గురించి ఏం చెప్తారు? మనసుకు నచ్చిన పని చేయటం మనం ఫస్ట్ చేయాల్సిన పని. మనసుకు నచ్చిన పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక ఉద్యోగం చేస్తున్నాం మనం, 8 తర్వాత కూడా బాస్ వచ్చి ఇంకొక గంట సేపు ఈ పని చెయ్యి అనగానే అబ్బా 8 తర్వాత కూడా వీడెవడరా బాబు అనుకుంటాం. అదే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి మనం 8 తర్వాత కూడా ఒక పాట తీస్తారు, ఇంకొక పాట ఉందండి అంటే ఆయన అబ్బాయి ఏం పాడతాడండి, 40 ఏళ్ళ నుంచి పాడుతున్నాను, 45 ఏళ్ళు అయిపోయింది, 40,000 పాటలు పాడా, 14 భాషల్లో పాడా, ఇట్లా విసుకోడు ఆయన. భలే ఉందండి ఈ పాట, రండి చేద్దాం అంటాడు. లేకపోతే రేపు పొద్దున్నే 6 o'clock వచ్చేస్తాను ప్రదీప్, ఫ్రెష్గా పాడదాం అంటాడు. ఆయన ఎప్పుడు పనిని చేయడం అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రెస్ అదర్స్, ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. మీతో మీరు నచ్చాలి. మీ తర్వాత 10 మందికి మీరు నచ్చాలంటే మన మనసులో ఉన్న భావాలన్నీ, మన మనసులో ఉన్న వాట్ ఇట్ ఇస్, మనం అనుకున్న ప్రతిదీ దాన్ని ఐస్లా కరిగించి దాన్ని గ్లాసులో పోసి పక్కవాడికి అందిస్తేనే వాడు తాగి అమ్మ చల్లగా ఉందిరా కూల్ అంటాడు. అది లేకపోతే ఇక్కడే మంచుగడ్డలా ఉండి ఇక్కడే ఉండిపోయి అప్పుడే నేను జూబ్లీస్లో స్థలం కొంటే పాటి కోటీశ్వరుడు అయ్యేవాడిని, అప్పుడే కాంగ్రెస్లో చేస్తే ఎమ్మెల్యే అయ్యేవాడిని, అప్పుడే చేస్తే ఇదయ్యేవాడిని. మిమ్మల్ని మీరు గొంగళీ పురుగులాగా మిగిలిపోయి జీవితాంతం అలా ఉంటారు. గొంగళీ పురుగుని ఎవరు ప్రేమించరు, సీతాకు ఒక చిలకల్ని ప్రేమిస్తారు. అన్సక్సెస్ఫుల్ పీపుల్ని ఎవరు ప్రేమించరు, సక్సెస్ఫుల్ పీపుల్ మాత్రమే ప్రేమిస్తారు. మీరు 10 మంది మిమ్మల్ని ప్రేమింపబడాలి, 10 మంది చేత ఆకట్టుకోవాలంటే, సక్సెస్ని మీరు చవి చూడాలంటే ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్ అదర్స్. ధన్యవాదాలు ప్రదీప్ గారు, ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్ టాపిక్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు. థ్యాంక్ యూ. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు, చాలా మంచి ప్రశ్నలు అడిగినందుకు. చూసారుగా, భయం వల్లనో మొహమాటం వల్లనో మనలో ఉండే భావాలు మనలోనే ఉండిపోతాయి. అవి బయటకు వస్తేనే మనకు కావాల్సింది దొరుకుతుంది.
అదేంటంటే లోపల ఉండిపోతే ఖచ్చితంగా ఒకటే ఆప్షన్ ఉంటుంది, జరగదు అనేది. కానీ బయటకు వస్తే జరగవచ్చు, జరగకపోవచ్చు, కొద్ది రోజుల తర్వాత జరగవచ్చు, లేదా కొద్ది మార్పుల ద్వారా జరగవచ్చు. ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో ఏది బెటరో మీరే నిర్ణయించుకోండి. ఎక్స్‌ప్రెస్ టు ఇంప్రెస్ అనే టాపిక్ ద్వారా మిమ్మల్ని మీరు కొంచెం మెరుగుదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర.